దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా మక్తల్లో సిపిఐ, ఏఐటియుసి ఆధ్వర్యంలో రాస్తా రోకో, ధర్నా. వ్యవసాయ చట్టాల వల్ల దేశ రైతాంగం కుదేలై భూమి నుంచి రైతులను దూరం చేసే కుట్రలో భాగంగా ఈ చట్టాలను రూపొందించినారని, వెంటనే ఈ చట్టాలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి, పేద రైతాంగానికి ఊతం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సిపిఐ పార్టీ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన డిమాండ్ చేశారు. మంగళవారం నాడు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో సిపిఐ, ఏఐటియుసిల ఆధ్వర్యంలో ఢిల్లీలో పోరాడుతున్న రైతాంగానికి మద్దతుగా అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తా రోకో నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ నగర నడిబొడ్డులో పార్లమెంటుకు కూతవేటు దూరంలో 1,20,00,000 మంది రైతులు చట్టాల రద్దుకై గత 6 రోజులుగా చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ, ఆకలితో అలమటిస్తూ ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పైపెచ్చు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని నీరుగార్చే కుటిల ప్రయత్నాలు చేస్తూ అన్నదాతలపై దమనకాండను కొనసాగిస్తోందని లాఠీలతో కొల్లబడుస్తూ, వాటర్ కెనాళ్లతో చెదరగొడుతూ, బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తూ దేశానికి తిండి పెడుతున్నటువంటి అన్నదాతలపై అమానుషమైనటువంటి దాడులు చేయటం దారుణమైన విషయమని వారన్నారు. 1,00,00,000 మంది రైతులు దేశ రాజధానిలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తుంటే ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఓట్ల వేటలో రాష్ట్రాలు తిరుగుతున్నారని, రైతాంగాన్ని విమర్శించి, కార్మిక వర్గాన్ని విమర్శించి రాష్ట్ర పర్యటనలు చేయటం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మక్తల్ డిప్యూటీ తహసీల్దార్ కాళప్ప గారికి అందించారు. రకాల కోళ్లు ఉన్నాయి, 44 రకాల చట్టాలని ఒక 70 ఏళ్ల నుంచి పోరాటం చేసి సాధించుకుంటూ వస్తే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బహుళ గ్యాస్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, ధనికులకు, ఉన్నత వర్గాలకి, అదానీలకు, అంబానీలకు ప్రయోజనాలు చేసే పద్ధతుల్లో, యజమానులకు ప్రయోజనాలు చేసే పద్ధతుల్లో, ప్రైవేటు వ్యాపారస్తులకు ఉపయోగపడే పద్ధతుల్లో, కార్మికుల యొక్క సమ్మె చేసే హక్కు, కనీస వేతనాల హక్కు అన్నింటినీ కూడా కాలరాజే పద్ధతిలో ఆ 4 చట్టాలుగా తీసుకొని వచ్చినటువంటి చరిత్ర మన నరేంద్ర మోడీ గారికి దక్కుతా ఉన్నది. కార్మిక వర్గం గొంతెత్తి కోరుతా ఉన్నది. దేశంలో 50% ఉన్నారు, వాళ్ళకి కనీసం 3 పూటల తిండి కూడా దొరకలేదు. రోజుకు 25 రూపాయల తిండి కూడా తినలేనటువంటి హీన స్థితిలో కార్మిక వర్గం ఉన్నదని అంతర్జాతీయ సంస్థలు, ఐఎల్ఓలు, మన దేశీయంగా ఉన్నటువంటి అనేక సర్వే సంస్థలు సర్వే చేసి చెప్పినా కూడా కానీ ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు, నెత్తికెక్కడం లేదు. కార్మిక వర్గం ఓట్లు మాత్రమే కావాలి వాళ్ళకి, కానీ కార్మికుల యొక్క సంక్షేమం కానీ ఇప్పుడు భారతదేశంలో ఏ రైతును అడిగినా నేను వ్యవసాయం చేస్తా అని చెప్పేసి గర్వంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏ రైతన్నా కూడా కానీ నాకు పంట పండించుకుంటా నేను దేశానికి బాగు చేస్తా అని చెప్పేసి అంటున్నాడు, కానీ వాస్తవానికి రైతు మనస్ఫూర్తిగా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఈ కాలంలో లేనటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వము, మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఆ రైతాంగానికి భూమి నుంచి వేరు చేయడానికి పెద్ద కుట్ర చేసి 3 రకాల వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చింది. పైనుంచి మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు, పత్రికల్లో చేస్తూ ఉన్నారు, టీవీలో చెప్తా ఉన్నారు. 1,20,00,000 మంది హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాలకు వెళ్ళి 1,20,00,000 మంది రైతులు 6 నెలలకు సరిపోయేటటువంటి భత్యాన్ని, తిండి గింజలని తీసుకుపోయి ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ధర్నాలు చేస్తూ ఉంటే మన నరేంద్ర మోడీ గారు కానీ, మన అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు కానీ, మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు కానీ మన హైదరాబాద్లో ఓట్ల వేట కోసం వాళ్ళు వస్తూ ఉన్నారు. 1,00,00,000 మంది జనాభా ఉన్న ఓట్ల కొరకు ఇక్కడ వస్తున్నారు తప్ప ఢిల్లీలో 1,20,00,000 మంది రైతులు మాకు గిట్టుబాటు ధర కావాలి, వ్యవసాయ చట్టం వల్ల మేము మా భూముల్ని కోల్పోతామని చెప్పేసి పోరాటం చేస్తుంటే ఢిల్లీ దేశ రాజధాని నగరంలో పట్టించుకోకుండా, పార్లమెంటు ముందర ధర్నా చేస్తుంటే పట్టించుకోకుండా వాళ్ళు దేశంలో మొత్తం పర్యటన చేస్తూ ఉన్నారు. ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయంగా మనం భావించాల్సి వస్తూ ఉన్నది. ఎందుకనంటే వ్యవసాయం చేసేటువంటి రైతుకు ఈరోజు కనీస మద్దతు ధర లేదు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారము
రైతులకు రుణమాఫీ చేయాలి, ఏకకాలంలో రైతులకు పెస్టిసైడ్ ఉచితంగా ఇవ్వాలి, అదే రైతులకు మందులు సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేస్తే అది సిఫారసు చేసినటువంటి సిఫారసులని బుట్టదాఖలు చేసి వీళ్ళు పెద్దల మాటలు విని అమెరికా సంస్థల మాయలో పడి మన అదానీ అంబానీ టాటాలు బిర్లాల వాళ్ళ మోజులో పడి రైతాంగానికి నష్టం చేసేటటువంటి 3 రకాల చట్టాలను తీసుకొని వచ్చి ఈరోజు రైతులని రోడ్డు మీద పడేసేటటువంటి పద్ధతిని తీసుకొని వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా ఓ కేంద్ర ప్రభుత్వమా, పేద రైతుల యొక్క ఓట్లతోన, పేద కార్మికుల ఓట్లతోన మీరు గద్దెనెక్కారు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు పద్ధతుల్లో అట్లా చేయకుండా రైతులకు, పేదలకు, కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేసే పద్ధతుల్లో మీరు చరిత్రలో నిలబడిపోయే పద్ధతుల్లో పరిపాలన చేసి రైతాంగ వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలి. ఢిల్లీలో 1,20,00,000 మంది 96,000 ట్రాక్టర్లో వచ్చినటువంటి రైతుల పోరాటాన్ని మీరు పరిష్కరించి, సమస్యలు పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన చట్టాలను రద్దు చేసి, కార్మిక చట్టాలను రద్దు చేసి మంచి పోరాటాలను గుర్తించాల్సిందిగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. जिंदाबाद एआईटीसी जिंदाबाद 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 एआईटीसी जिंदाबाद जिंदाबाद వర్తిల్లాలి కార్మిక రైతు పోరాటాలు వర్తిల్లాలి వర్తిల్లాలి కార్మిక కర్షక రైతు పోరాటాలు వర్తిల్లాలి రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎమ్మన్నే ఏదైతే రైతుల ఆందోళన ఢిల్లీ నడివిధుల్లో గత 5 రోజులుగా చలికి ఎండుతూ వానకు నాంతూ చలికి వణుకుతూ ఒక పక్క నిరసనలు చేస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళ సమస్యలు ఏందని చెప్పేసి ఇప్పటిదాకా పరిష్కరించడానికి ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఎమ్మన్నే రైతులను పిలుచుకొని వాళ్ళ సమస్యలను చర్చించి పరిష్కరించాలి. అదేవిధంగా గతంలో తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి ఈరోజు ఏటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మన తహసీల్దార్ గారు సూపరింటెండెంట్ గారు మన యొక్క డిమాండ్స్ని కూడా సార్కి వినతి పత్రం రూపంలో